వైసీపీపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. 3 ఏళ్ల క్రితం తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. తన రాజీనామాపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు గంటా. ఇక వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. అధికార పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి ఉందని వైసీపీ మునిగిపోతున్న నావగా చెప్పుకొచ్చారు గంటా శ్రీనివాసరావు. తన పాటు ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఒక నియమాలు లేవు, ఒక విలువలు లేవు. ఆయన అనుకుంటే ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎన్ని వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా నేను మొన్న చెప్పినట్టుగా మళ్ళీ అది ఒక మునిగిపోయే పడవ. దానిపై ఎవరికి ఈ రోజు నమ్మకం లేదు. నేను చెప్పడం లేకపోతే ఇంకో చెప్పడం కాదు. మీరు ఆలోచించండి. నేను ఎప్పుడో 21 ఫిబ్రవరిలో ఇచ్చాను. అంటే 3 ఏళ్ళు పూర్తి అవుతుంది కదా. ఫిబ్రవరికి 3 ఏళ్లకు ఇచ్చిన రాజీనామాని అప్పుడు స్వయంగా స్పీకర్ కలిసిన పర్సనల్ గా ఫోన్లో మాట్లాడినా కూడా ఎన్ని చేసినా కూడా ఆమోదించారు. దానికి పోస్టర్లు పెట్టి ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉందంట. ఇప్పుడు రాజీనామా ఆమోదించడంలో రాజకీయ కోణం పుట్ట కాకపోతే వేరే జన్యులు వేరే ఉంది. మీరు చెప్పండి. వీళ్ళు భారీ ఎన్రోలైంది వైసీపీలో నుంచి టీడీపీలో కానీ, టీడీపీలో నుంచి వైసీపీలో కానీ, దాని మనం అటు ఇటు మారిపోయి ఎన్రోలైంది. దాదాపు చదవలేదు కదా, మొదటి ఇయర్ అయిపోయింది కదా, 2 years పైన అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఎన్ని కూడా? ఎందుకంటే దాదాపు 60 మంది పైగా శాసనసభ్యులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నారు. ఎందుకంటే నిందా చెప్పినట్టుగా ఆ పార్టీతో ప్రయాణం సేఫ్ కాదు. మన జిల్లాలో నాతో పాటు అప్పుడు ధర్మశ్రీ ఒక రాజీనామా ఇచ్చాడు. మీ అందరూ గుర్తుందిగా ధర్మశ్రీ రాజీనామా ఏదో 3 రాజీనామాలకు సంబంధించి ఇచ్చాడు. మరి ఏమైంది? మరి నాది ఆమోదించారు, ధర్మశ్రీ రాజీనామా ఆమోదించలేదు. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే